మరణమే యేసు ముందు బంధించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ మరియు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకులకు అరుణ్ విక్టర్ మినిస్ట్రీ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ ప్రభు పేరిట శుభం కలుగును గాక. ఈ సమయంలో మరి ఒకసారి మిమ్మల్ని స్వస్థత ప్రార్థనలో స్వాగతం పలుకుతూ ప్రభు సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఆయన చేసిన ప్రతి మేలును తలుస్తూ, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన మన మహిమపరుస్తాం. అందరికి తెలిసిన పాట ప్రేమించేదా యేసయ్యా, ఈ పాట పాడుతూ మనం దేవుణ్ణి మహిమపరుస్తాం. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణం ఉన్నంత వరకు నీ
సన్నిధిలో ఉండుటే నా హృదయ వాంఛాన్ని పలికిన దావీదును బట్టి. ఎందుకంటే ఆయన సన్నిధియే మనకు ఆశ్రయం, ఆయన సన్నిధిలోనే మనకు బలం, ఆయన సన్నిధియే మనకు ఆశ్రయ దుర్గం. హల్లెలూయా. ఆయన సన్నిధిలోనే మనకు ఆదరణ, ఓదార్పు. దేవునికి స్తోత్రం. భక్తులు పాడినట్లు మనం కూడా పాడుతూ ప్రభుని ఆరాధిస్తామా? రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉండెను. ఈ పాట పాడుతూ మనమందరం కలిసి దేవుడిని పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ సత్యముతో ఆరాధించి మహిమపరుస్తాం. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉండెను. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉండెను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతల మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతల మరచెదను. అందరూ కలిసి రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉండెను. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉండెను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతల మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతల మరచెదను. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉండెను. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా బలమా, నా కోట, నా కోట, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నా దుర్గమా, నా దుర్గమా, ఆశ్రయమా, ఆశ్రయమా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకేనయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకేనయ్యా. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉండెను. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉండెను. యెహోవావే కారిస్, ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు
వేచి ఉండేను. యేసు రాజా నీ భవనములో ప్రేమగలు వేచి ఉండేను. నిన్ను స్తుతించి ఆనందితును, నా చింతలని మరచెదను. నిన్ను స్తుతించి ఆనందితును, నా చింతలని మరచెదను. ఆరాధన ఆరాధన అబాదని నీకేనయ్యా, అబాదని నీకేనయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగముల వరకు కలుగుదురుగాక. ఈ సమయంలో మనమందరము ఈ స్వస్థత కూడికలో దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాము. దయచేసి జాగ్రత్తగా గమనిస్తాం. ప్రభు మనతో మాట్లాడబోయే మాటని ఆలకిస్తాం. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు సజీవుడు, మనందరితో మాట్లాడాలని ఆశపడేవాడు. ఎందుకు మాట్లాడతాడంటే, ఎందుకు మాట్లాడాలని ఆశపడుతున్నాడంటే, ఆయన మాట్లాడితేనే మన జీవితాలు బాగుపడుతుంది, మన సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. ఆయన మాటల్లో ఉన్న ఆలోచనల ద్వారానే మనం దీవింపబడతాం, సరళమైన మార్గంలో నడిపింపబడతాం. కనుక ఆత్మదేవుడు దేవుని బిడ్డలతో మాట్లాడుతున్న మాటలు చెవుగలవారు పెందురు కాక. ఆమె ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడబోయే మాట అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనము నుండి ఆ మాటను మనం చదువుదాం. Acts chapter 9 verse 31. Acts chapter 9 verse 31. Mic on change sister. కావున యూదయ గలిలయ సమరయ దేశమంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ సమాధానము కలిగి ఉండెను. మరియు ఏమమ్మా, ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. హల్లెలూయా. ఇక్కడ గలిలయ, యూదా, సమార్యాలో ఉన్న సంఘములు దేవుని భయములో నడుచుచు పరిశుద్ధాత్మ ఆదరణ పొందుతూ విస్తరించారు, బహుగా దీవించబడ్డారు అని వాక్యము రాయబడి ఉన్నది. ప్రభు మనందరినీ సంపూర్ణంగా సమృద్ధిగా విస్తరించి ఆశీర్వదించాలంటే దానికి ఒక కీ అక్కడ రాయబడి ఉన్నది. దేవుణ్ణి భయములో మనం నడుచుకోవాలి. దేవుణ్ణి భయములో మనం నడుచుకున్నప్పుడే ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. దేవుడు భయం కలిగి దేవుని భయములో మనం నడుచుకున్నప్పుడు ప్రభు మనల్ని విస్తరిస్తాడు, ప్రభు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము విస్తరించాలంటే, సర్వ సమృద్ధిలో మనం నడవాలంటే, బహుగా దీవించబడాలంటే, క్షేమాభివృద్ధిలో మనం నడవాలంటే
పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి పరిశుద్ధాత్మ నడిపింపు మనలో కనబడాలంటే మనలో ఉండాల్సింది ఏమిటంటే దైవ భక్తి, దైవ భయము. ఆ దైవ భయములో మనము నడుచుకోవాలంట. We should walk in the fear of God to prosper, to be blessed. 147వ కీర్తన 11వ వచనం మీరు చదివితే, Psalm 147 verse 11, యెహోవా యందు భయభక్తి కలిగిన వారు ఎందే ప్రభు ఆనందిస్తున్నాడు. యెహోవా యందు భయభక్తి కలిగిన వారి పట్లనే ప్రభు ఆనందిస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్ లో ఉండేది గాడ్ టేక్ డిలైట్, గాడ్ టేక్ ప్లెజర్ ఇన్ ద పీపుల్ హూ ఫియర్ హిమ్. దేవునికి భయపడే వారికి, దేవుని భయములో నడుచుకున్న వారి పట్ల ప్రభు ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. మనం దేవుని భయములో నడుచుకున్నప్పుడు ప్రభు మన పట్ల ఆనందించి, సంతోషించి, ఉత్సాహించి మనల్ని ఆశీర్వదించడానికి ముందుకు వస్తాడు, మనల్ని విస్తరిస్తాడు, క్షేమాభివృద్ధులు నడిపిస్తాడు, ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ ఆదరణ, ఆలోచన కలుగుతుంది. దైవ భయం. చెప్పండి హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఆదికాండం 6వ వచనం ప్రకారం ఎంతో మంది ప్రభుకు విరోధంగా బ్రతుకుతూ వాళ్ళ హృదయ అంతరంలో ఉన్న ప్రతి ఆలోచన పాపిష్టి ఆలోచనగా మాత్రమే ఉన్నది కాబట్టి ప్రభు మనస్తాపపడుతున్నాడు, ఆయన హృదయం గాయపడుతున్నది. ఆయన సృష్టించిన ప్రజలు ఆయన మాటకు విధేయత చూపించటగా, ఆయనకు భయపడకుండా, ఆయన భయములో నడవకుండా నాటికి పాపంలో ములుగుతూ తేలుతూ ఉన్నప్పుడు ప్రభు మనస్తాపపడుతూ, హృదయ వేదన కలుగుతూ బాధపడుతున్నాడు. అందుకే ఆయన కోపం జలప్రలయముగా వచ్చి అందరినీ నాశనం చేసింది. దేవునికి స్తోత్రం. దేవుని భయంలో మనం నడుచుకున్నప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, విస్తరిస్తాడు. ఆమేన్. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనమందరము దైవ భయము కలిగి ఉండాలి, దైవ భయములో నడుచుకోవాలి. We should have the fear of God and we need to walk in the fear of God. ప్రభు భయము కలిగి ఉండడం మాత్రమే కాదు, ప్రభు భయములో నడుచుకోవాలి. Have to walk in the fear of God. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మటుకు మనలో భక్తి ఉంటది కానీ దైవ భయం ఉండదు. భక్తి వేరదు, భయం వేరదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని భయము భక్తి కలిగి ఉండాలి. ప్రభు భయములో మనం నడుచుకోవాలి. అప్పుడే ప్రభు ఇష్టపడతాడు, మన జీవితాన్ని చూసి చాలా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, మనల్ని ఆశీర్వదించడానికి వాంఛ కలిగి ఉంటాడు. మీరు 31వ కీర్తన 19వ వచనం మీరు చదివితే, 31వ కీర్తన 19వ వచనం మీరు చదివితే, దేవుడి యందు భయభక్తి కలిగిన వారికి, చదువుతారా? నీ యందు భయభక్తి కలిగిన వారు నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి భయపడే వారి పట్ల దేవుడు దాచి ఉన్న ఆశీర్వాదం ఎంతో గొప్పది. హల్లెలూయా చెప్పండి. ఎవరైతే దేవునికి భయపడి బ్రతుకుతారు, దైవ భయము కలిగి నడుచుకుంటారు, వాళ్ళ పట్ల దేవుడు గొప్ప ఆశీర్వాదము దాచి ఉన్నాడు. ఆయా సందర్భంలో ప్రభు ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు. God has stored. దేవుడు దాచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు భయములో నడుచుకున్నప్పుడు దేవుడు ఆయా సమయంలో ఆశీర్వాదాల్లో దాచి ఉన్న ఆ మేలులో మనపై విడుదల చేస్తూ మనల్ని సంతృప్తి పరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దైవ భయం కలిగి ఉండండి, దైవ భయములో నడుచుకోండి. ఆమేన్. 112వ కీర్తన 1వ వచనము, 115వ కీర్తన 13వ వచనము, 128వ కీర్తన 1వ వచనము, Psalm 112 verse 1, Psalm 115 verse 13, Psalm 128 verse 1. ఈ 3 వచనంలో ఏం రాయబడినదంటే, యెహోవాకు భయభక్తి
కలిగిన వారు, యెహోవా యందు భయము కలిగిన వారు, ఆ భయభక్తిలో నడుచుకున్న వారు సమృద్ధిగా దీవించబడతారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు దేవుని భయము కలిగి ఉన్నప్పుడు ప్రభు ఆశీర్వాదాలు నీకు సొంతంగా మారుతుంది. ప్రభు ఆశీర్వాదంలో నువ్వు నడుస్తావు. అట్టి వారు దీవించబడతారని ఈ వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక దైవ భయము కలిగి ఉండి దైవ భయములో మనం నడుచుకున్నప్పుడు ఇక్కడ రాయబడిన వచనం ప్రకారము యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్నవాడు ధన్యుడు, ఈ రీతిగా ఆశీర్వదించబడతాడు అని రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా ఆ దైవ భయములో మనం నడుచుకున్నప్పుడు మనం పొందే ఆశీర్వాదము వినక మునుపు దైవ భయం అంటే ఏంటి, దైవ భయములో నడుచుకుంటా ఏంటి అని సత్యాన్ని, అర్థాన్ని మనం తెలుసుకోవాలి. దైవ భయం అంటే ఏంటి, దైవ భయములో నడుచుకుంటా అంటే ఏంటి అని మనం చూసినప్పుడు సొలొమోను రాజు ఎంతో స్పష్టంగా రాస్తున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనము, Proverbs chapter 8 verse 13. You need to know the meaning of the fear of God and what is walking in the fear of God. What really it means to walk in the fear of God. King Solomon explains in Proverbs chapter 8 verse 13. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట, ఏమమ్మా, చెడుతనమును అసహించుకుంటే. చెప్పండి హల్లెలూయా. చాలా సిస్టర్, ఆమేన్. దైవ భయం అంటే ఏంటి, దైవ భయములో నడుచుకుంటే అంటే ఏంటి, చెడుతనను అసహించుకుంటే దైవ భయం. ఇంగ్లీష్ లో ఉండేది టు హేట్ ఈవిల్ ఇస్ ద ఫియర్ ఆఫ్ గాడ్. చెడుతనాన్ని, పాపములను అసహించుకుంటే దైవ భయం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఆమేన్. హీబ్రూ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము, హీబ్రూస్ 1:9, నీతిని ప్రేమించుటయే దైవ భయం, చెడుతనాన్ని అసహించుకుంటే దైవ భయం. చెప్పండి హల్లెలూయా. నీతి జీవితాన్ని ప్రేమించుటే దైవ భయం. అదే మాదిరిగా చెడుతనాన్ని అసహించుకుంటే దైవ భయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవునికి ఆయాసపరిచే ఏ పద్ధతులైనా, ఏ క్రియలైనా, దేవునికి ఇష్టం లేని ఏ కార్యములైనా, ఏ ప్రవర్తనైనా, దేవుడు ఇష్టపడని ఏ విషయమైనా దాన్ని అసహించుకుంటే దైవ భయం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇది ఇష్టం లేదు, దేవుడు దీంట్లో ఆనందిస్తలేడు, ప్రభు ఈ విషయంలో బాధపడతాడు. నేను మాట్లాడే మాటలు, ఈ మాటల్లో ప్రభు బాధపడతాడు. నేను ఇక్కడ వెళితే ప్రభు ఎంతో మనస్తాపడతాడు. నేను ఈ రీతిగా నడుచుకున్నప్పుడు ప్రభు హృదయం గాయపడుతుంది, ప్రభు ఇష్టపడడు. అలాగా ప్రవర్తించుకొని నడుచుకున్న వారే దైవ భయం కలిగి ఉన్నవారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈరోజు చాలా మంది బాధ ఏంటంటే దైవ భయం కంటే మనుషుల భయం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారు, వాళ్ళకు అనుకూలంగా నడుచుకుంటారు, వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ బాధ కలగొద్దు, వాళ్ళు గాయపడవద్దు, వాళ్ళని అభ్యంతరపరచుకోవద్దు, వాళ్ళు చెప్పినట్లు, వాళ్ళు ఆలోచించినట్లు, వాళ్ళు మనకు ఉద్దేశించినట్లే మనం నడుచుకోవాలా. మనుషులు బాధ పెట్టే విషయంలో మనం అభ్యంతరం తెలియపరచము, కానీ దేవుని బాధపరిచే విషయంలో మనకి ఏ అభ్యంతరం ఉండదు. దేవుడు అభ్యంతరం పొందినా పర్వాలేదు, మనుషులు బాధపడద్దు. అలాంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. ఈరోజు దాన్ని మానివేయాలా. ప్రైజ్ ది లార్డ్. మనుషులు కాదు, దేవునికి భయపడుతూ మనం నడుచుకోవాలి. అనగా చెడుతనాన్ని అసహించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. దేవునికి ఇష్టంగా బ్రతుకుతే దైవ భయం. దేవుణ్ణి ఆజ్ఞలు పాటించే దైవ భయం. పరిశుద్ధంగా బ్రతుకుటే దేవుణ్ణి భయం. దేవుణ్ణి ఆయాసపరిచే, దేవుణ్ణి బాధ పెట్టే, దేవుణ్ణి గాయపరిచే, దేవుడు అభ్యంతరపరిచే ఏ విషయమైనా అసహించుకునే దేవుడి భయం. దేవుని భయంలో మనం నడవాలి. అలాగా నడిచినప్పుడు మనం పొందే ఆశీర్వాదం ఏమిటి అని మనం నేర్చుకోబోతున్నాం. ఆ ఆశీర్వాదంలో మొదటి ఆశీర్వాదం సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనము, Proverbs 9:10.
యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుటే జ్ఞానముకు మూలము, వివేచనకు ఆధారము. హల్లెలూయా. జ్ఞానానికి మూలము, వివేచనకు ఆధారమే దైవ భయము. మనం దైవ భయం కలిగి ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా బాగా వినాలి. దేవుని భయం కలిగి ఉన్నప్పుడు మనం పొందే మొదటి ఆశీర్వాదం ఏమిటంటే జ్ఞానము, వివేచన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనములో కూడా అదే మాటలు రాయబడి ఉన్నది. అదే విధంగా కీర్తన 25వ కీర్తన 12వ వచనములో కూడా మీరు చదివితే, మీరు దేవుని జ్ఞానము ద్వారా నడిపింపబడతారు. దేవుని జ్ఞానము ద్వారా సరైన మార్గములో, సరైన త్రోవలో తప్పిపోకుండా, ఏ మాత్రము మీరు తప్పిపోకుండా సరైన మార్గములో ఆయన జ్ఞానము ద్వారా నడిపింపబడతారు. దేవుని జ్ఞానము, వివేచన వరము, అది ఒక వివేచనానికి, జ్ఞానానికి మూలము, ఆధారమై ఉన్నది దేవుని భయం. మీరు ఎవరైతే దేవుని భయం కలిగి ఉంటారు చూడండి, వాళ్ళు దేవుని జ్ఞానం కలిగి ఉంటారు, దేవుని వివేచన కలిగి ఉంటారు. దానికి ఆధారమే దేవుని భయం. చూడండి, దానియేలు జీవితంలో చూడండి, దైవ భయం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు భయం లేని నెబుకద్నెజర్ రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళ అర్థం తెలియక సతమతమైపోతున్నాడు. పెద్ద వాళ్ళు ఆయన రాజ్యంలో ఉన్న మాంత్రికుల్ని, మేధావులను, చదివిన వారిని అందరిని పిలిచి, నాకు ఈ కళ మాత్రమే కాదు, కళ అర్థం కూడా చెప్పండి అంటే వాళ్ళు ఏమంటున్నారు, కళ చెప్తే మేము దాని అర్థం చెప్తాం. అప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా, నాకు కళ చెప్పాలి, కళ అర్థం కూడా చెప్పాలి. రాజా, నువ్వు కళ చెప్పు, మేము అర్థం చెప్తాం. అది ఏమి, నేను కళ చెప్తే నేను రాజు కాబట్టి నాకు అనుకూలంగానే మీరు చెప్తారు. కనుక మీరు సరి అయిన వారా, మీకు జ్ఞానం ఉన్నదా లేదా, ఇప్పుడే రుచి చేయబడుతుంది, పరిశోధింపబడుతుంది. నాకు మీరు కరెక్ట్గా నా కళ చెప్పండి, ఆ కళకు అర్థం కూడా చెప్పండి. కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అక్కడ ఉన్నవారు కన్ఫ్యూజన్, అయోమయంలో, ఈయన కూడా అయోమయంలో. ఈ సమస్యకు పరిష్కారం కలుగుతలేదు. హల్లెలూయా. అక్కడ ఉన్నవారు ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆమేన్, దేవునికి భయపడేవాడు, దానియేలు. ఆయనలో దేవుని జ్ఞానం ఉన్నది. కళకు, దర్శనాలకు, హల్లెలూయా, అర్థం చెప్పే వరము కలిగిన వాడే, దైవ ఆలోచనలు కలిగిన వాడే, దేవుడు జ్ఞానములు కలిగిన వాడే, అతడు మాత్రమే చెప్పగలడు. వెంటనే దానియేలు తీసుకుని వస్తే, దానియేలుతో నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు, నువ్వు దేవుని జ్ఞానము కలిగిన వాడా, నా కళ అర్థము చెప్పగలవా? ఆయన ఏమన్నాడు తెలుసా, నేను ఎట్టివాడిని, దేవుడే గొప్పవాడు, దేవుడే కళ ఇచ్చేవాడు, దేవుడే కళకు అర్థం చెప్పేవాడు, దేవుని జ్ఞానముతో మీ కళ అర్థం నేను చెప్పగలను అంటున్నాడు. ఎంత తగ్గింపు చూడండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి ఎంత పెద్ద సమస్య. కళ అర్థం చెప్పాలంటే మనుషుల జ్ఞానము సరిపోదు, లోకం జ్ఞానము సరిపోదు. పెద్ద సమస్య వచ్చి పడింది. అందుకే దేవుణ్ణి జ్ఞానము కలిగి ఉన్న దానియేలు, ప్రైజ్ ది లార్డ్, సులువుగా కథ చెప్పాడు, సులువుగా దాని అర్థం కూడా చెప్పగలడు. ఆమేన్. కారణం ఏం తెలుసా, దేవుని జ్ఞానం. ఈరోజు లోకంలో ఎంతమంది సమస్యలు ఉన్నారు, సమస్యకు పరిష్కారం లేక సతమతం అయిపోతున్నారు. అయోమయమైన పరిస్థితి, గలిబిలి పరిస్థితి. ఎలాగా నా పిల్లల్ని ఎలాగ చదివించుకోవాలి, ఎలాగ పెంచాలి, నా కుటుంబాన్ని ఎలాగ నడిపించుకోవాలి, నా కెరియర్ గురించి ఏంటి, నా పెళ్లి గురించి ఏంటి, జ్ఞానం లేక అయోమయమైన పరిస్థితి, గలిబిలి పరిస్థితి కనబడుతున్నది. కానీ దైవ భయములో మనం నడుచుకున్నప్పుడు దేవుని జ్ఞానముతో నింపబడతాము, సరైన మార్గంలో నడిపింపబడతాం. ఎలాంటి సమస్య అయినా పరిష్కారం కలుగుతుంది. నీకు మాత్రమే కాదు, నీ ద్వారా అనేక సమస్యకు పరిష్కారం కలిగే విధంగా దేవుని జ్ఞానము నీలో క్రియ చేస్తుంది. దైవ భయములో నడుచుకోవాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. రెండవదిగా మనం పొందే రెండో ఆశీర్వాదం, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం, Proverbs 10:27. సామెతలు, the fear of God prolongs our days. దైవ భయము కలిగి ఉండుట ద్వారా మన ఆయుష్కాలము పొడిగెను.
చెప్పండి హల్లెలూయా. ఎవరైతే దైవ భయం కలిగి ఉంటారో వాళ్ళు పొందే రెండు ఆశీర్వాదం ఏంటంటే వాళ్ళ ఆయుష్కాలము పొడిగింపబడుతుంది, ఎక్కువ కాలం బ్రతుకుతారు, దీర్ఘ ఆయుష్ కలిగి ఉంటారు. మనం పొందే రెండే ఆశీర్వాదం, దైవ భయం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు దీర్ఘ ఆయుష్వంతులుగా ఉంటారు, వాళ్ళ ఆయుష్కాలం పొడిగింపబడుతుంది. అంత మాత్రమే కాదు, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనము మీరు చదివితే దైవ భయము కలిగిన వారు ఆ నీతి సూర్యుడు వాళ్ళపై ప్రకాశించి ఆయన రెక్క నీడలో వాళ్ళకి ఆరోగ్యమును కలిగెను. దేవుని భయములో నడుచుకున్న వారిపై నీతి సూర్యుడు ప్రకాశిస్తాడు. ఆయన రెక్క నీడలో వాళ్ళకి ఆరోగ్యము కలుగును. దీర్ఘాయుష్ మాత్రమే కాదు, నీ ఆయుష్ కాలం పొడిగింపబడింది మాత్రమే కాదు, మీరు ఆరోగ్యంగా బ్రతుకుతారు. మీరు పొందే రెండే ఆశీర్వాదం, చెప్పండి హల్లెలూయా. దీర్ఘాయుష్, నీ ఆయుష్ కాలం పొడిగింపబడను. ఆయుష్ కాలం పొడిగింపబడుతున్న మాత్రమే కాదు, ఆరోగ్యవంతుడుగా బ్రతుకుతావు. చెప్పండి హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మీరు చదివితే అబ్రహాం 100 సంవత్సరాలు బ్రతికినా, ఎన్ని ఏళ్ళు బ్రతికినా ఏ రోగం ఏ వ్యాధి లేకుండా ఆరోగ్యవంతుడుగా బ్రతికాడు బైబిల్ అంటుంది. దేవునికి స్తోత్రం. కాలేబు అంటాడు, దైవ భయం కలిగిన వాడు నేను 80 వయసు అయినప్పటికీ 16 వయసు యవ్వనుడు లాగా బలముని నేను కలిగి ఉన్నాను అంటున్నాడు. ఆయుష్కాలు పొడిగించేది మాత్రమే కాదు దేవుడి బిడ్డలారా, ఆరోగ్యవంతులుగా మనము బ్రతుకుతాం ఈ లోకంలో. ఏ వ్యాధి ఏ రోగాలు నీ శరీరాన్ని అంటనివ్వక ఆరోగ్యములో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. దైవ భయం కలిగిన వారు బ్రతుకుని చూడండి, ఆయుష్ పొడిగింపబడుతుంది. హల్లెలూయా. వాళ్ళందరూ దీర్ఘాయుష్ కలిగి ఉంటారు. ఆమేన్. ఆరోగ్యవంతులుగా ఉంటారు. దేవుడిని భయం కలిగినప్పుడు మనం పొందే రెండు ఆశీర్వాదం. కనుక దేవుడికి భయపడి దీర్ఘాయుష్ని పొంది ఆయుష్ కాలాన్ని పొడిగింపబడి మీరు ఈ లోకంలో బ్రతికేంత వరకు ఆరోగ్యవంతులుగా మీరు బ్రతుకుదురుగాక. మనం పొందే మూడో ఆశీర్వాదం 34వ కీర్తన 7వ వచనం. 34వ కీర్తన 7వ వచనము. యెహోవా యందు భయభక్తి కలిగిన వారి చుట్టూ దేవదూతలు కావలిగా ఉండెను. హల్లెలూయా. మూడో ఆశీర్వాదం, దేవుని భయములో మనం నడుచుకున్నప్పుడు మనం పొందే మూడో ఆశీర్వాదము దేవుని కాపుదల, దైవ కాపుదల, దేవుని సంరక్షణ. హల్లెలూయా. దేవుని కాపుదల కలిగి ఉంటాం. యోబు జీవితాన్ని చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు సాతానుతో సవాలు వేస్తున్నాడు. యోబు లాంటి వాడు నీతిమంతుడు, యథార్థవంతుడు, నిందారహితుడు, దేవునికి భయపడేవాడు, చెడుతనాన్ని ఆశ్రయించుకున్నవాడు ఈ భూమి మీద యోబులాగా ఎవరు లేదంటే సాతాను వెంటనే అంటున్నాడు, ఊరికేనే దేవుడికి భయపడుతున్నాడా? ఊరికేనే దేవుడికి భయపడుతున్నాడా? నువ్వు ఇంత ఆశీర్వాదం ఇచ్చినావు, ఊరికేనే భయపడుతున్నాడా? ఆయనని ముట్టు, నీ ముఖం మీద శపిస్తాడు. నేను ఆయనని ముట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను, దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఆయన ఆరోగ్యాన్ని ముట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఆయన సంసారాన్ని పాడు చేయాలని ప్రయత్నిస్తున్నాను, వాళ్ళ పిల్లల్ని పాడు చేయాలని, నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాను, ఆయన వ్యాపారాన్ని నష్టంలో నడిపించాలని ప్రయత్నిస్తున్నాను. ఎన్ని ప్రయత్నం చేస్తున్నా అన్ని విఫలము కారణము నీవు ఆయన చుట్టూ అగ్ని కంచెని వేసినావు కదా, ఆయనని కాపాడుతున్నావు కదా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి భయభక్తి కలిగిన వారు, దైవ భయములో నడుచుకున్న వారు పొందే ఆశీర్వాదం కాపుదల. చెప్పండి హల్లెలూయా. కాపుదల కలిగి ఉంటుంది. ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు, మిమ్మల్ని కాపాడుతాడు, మీ కుటుంబాన్ని కాపాడుతాడు, మీ పిల్లల్ని కాపాడుతాడు, మీ పిల్లల భవిష్యత్తుని కాపాడుతాడు, మీ రాబడిని కాపాడుతాడు, మీ ఫైనాన్స్ని కాపాడుతాడు, నీ కుటుంబాన్ని నీ ఇల్లుని కాపాడుతాడు. యెహోవా కాపాడేంత వరకు కావలి ఉన్నవారు వ్యర్థమే. యెహోవాయే కాపాడేవాడు. ఆ కాపుదల నీపై రావాలంటే, సాతాను దాడి నుండి మీరు తప్పించబడాలంటే, సాతానికి అందని విధంగా ప్రభు మిమ్మల్ని సంరక్షించాలంటే
దైవ భయములో నడుచుకోండి. చెప్పండి హల్లెలూయా. దైవ భయములో మీరు నడుచుకున్నప్పుడు కంటి పాప వలె మిమ్మల్ని కాపాడుతాడు. 29 సామెతల గ్రంథము 23వ వచనము, Proverbs 29:23. Those who fear God, they will be untouchable by the troubles. చదవండి. సామెతలు 29:23. అదేనా? 23 చదివినారా? సామెతలు 14:26. ఒక్క నిమిషం సిస్టర్. 29:23. Yes. Refuge. Hallelujah. Adi. 14:26. In the fear of the Lord there is a strong confidence, and his children will have a place of refuge. దేవుని భయము కలిగిన వారు సంరక్షించబడతారు, వాళ్ళ పిల్లలు కూడా సంరక్షించబడతారు. చూడండి, నువ్వు మాత్రమే కాదు, నీ పిల్లలు కూడా, నీ గర్భంలో పుట్టబోయే పిల్లలు, పుట్టిన పిల్లలు అందరినీ దేవుడు కాపాడుతాడు. చెప్పండి ఆమేన్. నీ భవిష్యత్తుని కూడా కాపాడుతాడు ప్రభు. నీ అభిషేకాన్ని కాపాడుతాడు, నీ దర్శనాన్ని కాపాడుతాడు ప్రభు, నీ కెరియర్ని కాపాడుతాడు, నీ మ్యారేజ్ని కాపాడుతాడు. దైవ భయంలో మనం నడుచుకున్నప్పుడు కాపుదల పొందుదా. దైవ భయంలో నడుచుకొని దేవుని కాపుదలో మీరు పొందుదురు గాక. 4వ ఆశీర్వాదం, 34వ కీర్తన 9వ వచనం. దైవ భయంలో మనం నడుచుకున్నప్పుడు మనం పొందే 4వ ఆశీర్వాదం, 34వ అధ్యాయము 9వ వచనము. యెహోవా భక్తులారా, నా యందు భయభక్తి ఉంచుడి. ఆయన యందు భయభక్తి ఉంచిన వారికి ఏ కొదువ ఉండదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. Those who fear God, they shall lack no good thing. ఆయన యందు భయభక్తి కలిగిన వారికి ఏ కొదువ ఉండదు. చెప్పండి ఆమేన్. 33వ కీర్తన 18-19 వచనము. ఎందుకు చదవలేరు నాకు అర్థమైంది. టు డెలివర్ ద సోల్ ఫ్రమ్ ద డెడ్ అండ్ టు కీప్ దెమ్ అలైవ్ ఇన్ ఫామిన్. అది కావాలి మనకి. 18వ వచనం దేవుడు భయం ఉన్నది, 19వ వచనంలో 4వ ఆశీర్వాదం ఉన్నది. ఏం 4వ ఆశీర్వాదము? కరువులో కూడా దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు. ఎవరిని? దేవునికి భయం కలిగిన వారు, దైవ భయం కలిగిన వారు, దైవ భయంలో నడుచుకున్న వారు. దేవునికి స్తోత్రం. He will make them to be alive even in famine. Those who fear God. దేవునికి భయపడే వారి జీవితంలో చూడండి, వాళ్ళ సంతానము భిక్షం అడుగనివ్వడు దేవుడు. 37వ కీర్తన 25వ వచనము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, I have been young and now old, yet I have seen the righteous forsaken, nor his descending begging for bread. నీతిమంతులు విడువబడుట, వాళ్ళ సంతానం భిక్షమడుగుట, నేను యవన కాలం నుండి వృద్ధుడైపోయాను, ఏ మాత్రము చూడలేదు. దేవుడు కరువులో కూడా సంతృప్తి. అదే 19వ వచనం మీరు చదివితే, 37వ కీర్తన 19వ వచనము. వాళ్ళు చెడు కాలమందు సిగ్గునొందరు, కరువు కాలములో సంతృప్తి పొందురు. ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎంతో కరువు ప్రపంచమంతా, కానీ దైవ భయంలో నడుచుకున్న వారికి ఏ కరువు ముట్టనివ్వడు దేవుడు. హల్లెలూయా. సంతృప్తి పరుస్తాడు దేవుడు, ప్రతి అవసరతలు తీస్తాడు అద్భుత రీతిగా. ఆకాశంలో పక్షులు చూడండి అంటున్నాడు, వాళ్ళు ఏమాత్రం విత్తరు, పంట కొయ్యరు,
గుడ్లో చేర్చుకోరు, వాటిని పోషించే దేవుడు. వారికంటే అమూల్యమైన వారు మిమ్మలను, ఆయన బిడ్డల్ని మిమ్మలను పోషించడా? తన ప్రాణాన్ని దారిపోసిన దేవుడు మీకు కావలసిన సమస్తమును సమకూర్చడా? ఆమేన్, హల్లెలూయా. దైవ భయం కలిగి ఉండండి. ఆమేన్. ఏ మేలు కొదువు ఉండదు. అద్భుతాలు మీరు చూస్తారు. కరువులో కూడా మీరు సంతోషిస్తారు. హల్లెలూయా చెప్పండి. కొదువులో కూడా మీరు ఆనందిస్తారు. ఎందుకంటే కొదువలో మీరు కొదువను అనుభవించరు, కొదువలో సమృద్ధిని అనుభవిస్తారు. ఎందుకంటే కరువు అనుభవించరు, కరువులో సంతృప్తిని అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. ఏ కొదువు ఉండదు. చివరి మాట చెప్పి, చివరి ఆశీర్వాదం చెప్పి నేను ముగిస్తాను. 145 కీర్తన 19వ వచనము. Psalm 145 verse 19. He will fulfill the desire of those who fear him. He will also hear their cry and save them. తెలుగులో చదువుతాం. తన యందు భయభక్తి కలిగిన వారి కోరికలను ఆయన నెరవేరుస్తాడు. చెప్పండి అందరూ హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉన్నదండి? దేవుడు నా హృదయవాంఛలన్నీ నెరవేర్చాలి, నా ఆశలన్నీ నెరవేర్చాలి. ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఎన్నో కోరికలు మనలో ఉంటాయి. కానీ అది ఆశలుగానే మిగిలిపోతుంది, కోరికలుగానే మిగిలిపోతుంది. కళ కంటున్నాం, ఆ కలలుగానే మిగిలిపోతుంది. అదన్నిటినీ నెరవేర్చే దేవుడు అని తెలుసుకోవాలి. అది ఆయన నెరవేర్చాలంటే ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలి. ఆయన భయములో మనం నడుచుకోవాలి. అప్పుడు మనం అడగకనే దేవుడు మన ఆశలు ఎరిగి, బైబిల్ అంటుంది, ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. నీలో ఆశని ఎరిగి, నీలో కోరికని ఎరిగి, నీలో నువ్వు కంటున్న కలలు ఎరిగి, ప్రభు అన్నిటినీ ఆయా సందర్భంలో నెరవేరుస్తూనే పోతాడు. కారణం దైవ భయం. దైవ భయం కలిగి ఉండండి. అడిగే వాటి కంటే ఎక్కువగా, ఊహించే వాటి కంటే ఎక్కువగా దేవుడు నెరవేరుస్తాడు. చెప్పండి ఆమేన్. మన ఆశలు కొద్దిగానే, దేవుడు ఆశలు గొప్పది. భూమికి ఆకాశం ఎంత ఎత్తుకున్నది, అంతగా దేవుడు మన పట్ల సంకల్పము, అంతగా దేవుడు మన పట్ల ఉద్దేశాలు, ఆలోచనలు కలిగి ఉన్నాడు. మన పట్ల కాదు, మన పిల్లల పట్ల కూడా కలిగి ఉన్నాడు. మన వ్యవస్థ గురించి కూడా కలిగి ఉన్నాడు. మన కుటుంబం గురించి కూడా కలిగి ఉన్నాడు. వాటన్నింటినీ ప్రభువు నెరవేరుస్తాడు. సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉన్నదా? మంచి పెళ్లి జరగాలని ఆశ ఉన్నదా? నీ కెరియర్లో, నీ ప్రొఫెషన్లో ఎదగాలని, జాబ్లో ప్రమోషన్ రావాలని ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో కలలు మనం కంటూనే ఉంటాం. కానీ వాటన్నిటిని నెరవేర్చే దేవుడు ఒక్కడే. ఆయన నెరవేర్చాలంటే దైవ భయంలో నడుచుకోవాలి. చెప్పండి మామే. 5 ఆశీర్వాదాలు మీరందరూ పొందుదురు గాక. దైవ భయంలో మీరు నడుచుకున్నప్పుడు ఈ 5 ఆశీర్వాదాలు మీరు తప్పనిసరిగా అనుభవిస్తారు. ఆశీర్వాదం, మొదటి ఆశీర్వాదం దేవుణ్ణి జ్ఞానం. రెండో ఆశీర్వాదం దేవుణ్ణి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు. మూడవది ఆయన కాపుదల, సంరక్షణ. నాలుగవది నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. సర్వ సమృద్ధిలోనికి నడిపింపబడతావు, ఏ కొదువ ఉండదు. ఐదవదిగా దేవునికి భయపడే వారు హృదయవాంఛలన్నిటిని దేవుడు నెరవేరుస్తాడు. చెప్పండి హల్లెలూయా. దైవ భయం కలిగి ఉండండి. దేవుని ఆశలన్నీ నెరవేరుస్తాడు, నీ కోరికలన్నీ నెరవేరుస్తాడు, నీ కలలన్నీ నెరవేర్పులో తీసుకుని వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఒక హల్లెలూయా చెప్పండి. దేవుని మాటలు మీ వెనుకటికి దీవించుదురు గాక. ప్రార్థిస్తాం. అందరి తలలు వంచండి. పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి, ఈ వాక్యం విన్న వారందరూ ప్రభా మీ చేతులు సమర్పిస్తున్నాం. ఈ సమయంలో పాస్టర్ రోజా గారు వచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థన చేసి ముగించుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. థాంక్యూ జీసస్. మహాగరుడా,
సర్వోన్నతమైన దేవ, సర్వాధికారి ప్రభా, సాయంకాల సమయంలో నీ సన్నిధిలో ప్రభా దేవా నీకు స్తోత్రం ప్రభా. నీ స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని వినడానికి కృప చూపిన దేవుడు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, దేవునికి భయపడే బిడ్డలకి ప్రభా ఎన్నో ఆశీర్వాదాలు ప్రభా. ఈరోజు ఆశీర్వాదం మాకు తెలియపరిచి ప్రభా మేము ఈరోజు దేవునికి భయపడి ప్రభా నీ ఆశీర్వాదం పొందుకోవడానికి కృప దయచేయండి ప్రభా. మొదటిగా ప్రభా జ్ఞానం మేము పొందుకుంటాం ప్రభా, దీర్ఘ ఆయుష్ మేము పొందుకుంటాం ప్రభా, ఆరోగ్యాన్ని మేము పొందుకుంటాం ప్రభా, నీ కాపుదలను ప్రభా మేము పొందుకుంటాం యేసయ్యా. మాకు ఏ కొదువ లేకుండా సమృద్ధితో మమ్మల్ని దీవిస్తావు ప్రభా, మా హృదయ వాంఛను తీరుస్తావు సెలవిచ్చినావు తండ్రి. అదే విధంగా ప్రభా 5 విధమైన ప్రభా ఆశీర్వాదాలు ప్రభా, దేవునికి ప్రతిరోజు భయపడి ప్రభా ఆశలు పొందుకోవడానికి కృప దయచేయండి ప్రభా. దేవానికి స్తోత్రం ప్రభా. ఈ విన్న వాక్యం ప్రతి ఒక్క వినకడికి దీవనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండి ప్రభా నేను ప్రభా అట్టి ఆశీర్వాదం నడిపించడానికి ప్రభా దేవునికి భయపడే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మార్చి ఆశీర్వదించమని నజరేయుసు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడాలని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఈ వాక్యం ద్వారా దీవించబడితే ఈ యొక్క వీడియోని మీరు అనేకులకి షేర్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి ఉదయము ఫేస్బుక్లో అరుణ్ విక్టర్ అనే అకౌంట్లో ఉదయం 9 నుండి 9:30 వరకు మార్నింగ్ డివోషన్ అని దేవుడు హృదయంలో ఉన్న మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ప్రతి ఉదయమును దేవుని వాక్యం దేవుడి సన్నిధితో ప్రారంభించండి. అది అనేకమైన దీవెనకరంగా ఉంటుంది. రెండవదిగా ప్రతి శుక్రవారము 6:30 నుండి 8 వరకు లాల్ బజార్ మెయిన్ రోడ్ తిరుమల మెడికల్ హాల్ పైన ఫస్ట్ ఫ్లోర్లో మా చర్చ్ ఉన్నది. ఆ చర్చ్లో స్వస్థత ప్రార్థన ప్రతి శుక్రవారం 6 నుండి 8:30 వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైనా అనారోగ్యం వ్యాధులతో ఉంటే అలాంటి వారికి ప్రత్యేకమైన ప్రార్థన చేయబడుతుంది. కాబట్టి మీరందరూ స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 11:30 వరకు ఇదే లాల్ బజార్ చర్చ్లో ఆరాధన, పరిశుద్ధ ఆరాధన జరిపింపబడుతుంది. దయచేసి శక్తివంతమైన ఆరాధన, హృదయాన్ని కదిలించే, జీవితాన్ని మార్చే వాక్యము, ఇంకా ప్రత్యేకమైన ప్రార్థనలు, ప్రవచనకరమైన ఆశీర్వాదాలు పొందుటకు చేయబడుతుంది. కాబట్టి ఈ చుట్టూ ఉన్న వారు మీరు ఎక్కడైనా ఉంటే మీరందరూ మా సంఘానికి వచ్చి దైవ దీవెనలు పొందగలరు. ఇంకా మా ఒక యూట్యూబ్ ఛానల్ అరుణ్ విక్టర్ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ మీరు దర్శించమని కోరుతున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మేము చేస్తున్న ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. ఈ పరిచయం ద్వారా మీరు దీవింపబడి ఉంటే, మీరు దేవుడి ద్వారా ప్రేరేపింపబడితే మీరు ఈ పరిచయం కొరకు ప్రార్థించగలరు. మీ యొక్క అమూల్యమైన కానుకల ద్వారా, విరాళాల ద్వారా సహకరించవచ్చు. ఇంకా మా పరిచయంలో మీరు పాలుయోగులుగా ఉండాలంటే గాస్పుల్ పార్ట్నర్గా ప్రతి నెల మీ సహకరణ కూడా అందించవచ్చు. ఇతరుల వివరాల కొరకు స్క్రీన్ పై ఉన్న నంబర్కి మీరు సంప్రదించవచ్చు. ప్రార్థన అంశాలు ఏమైనా ఉంటే మిమ్మల్ని మనం సంప్రదించవచ్చు. మీ కొరకు నిత్యం మేము ప్రార్థిస్తున్నాము. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుదురు గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.